హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఇంకో ప్రోడక్ట్ చూపిద్దామని వీడియో చేస్తున్నానండి. మనం లైఫ్లో ఎప్పుడైనా పేలుతో బాధపడే ఉంటాం మన లైఫ్లోని. అలాగే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ సమస్య అన్నది మనం ఎప్పుడో ఫేస్ చేస్తూనే ఉంటాం, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే. అలాగే మా పాపకు కూడా ఇయర్ విపరీతంగా పేలు పట్టేసింది అండి తలలోని. దానివల్ల తను ఇచ్చింగ్ తోటి అలాగే చాలా ఇబ్బంది పడుతుంది, స్టడీ మీద గట్రా కాన్సన్ట్రేట్ చేయలేక. అందుకని చెప్పి నేను అమెజాన్లో సెర్చ్ ఆప్షన్లో వెతుకుతుంటే నాకు ఈ ప్రోడక్ట్ దొరికింది, హెయిర్ షీల్డ్ యాంటీలైజ్ క్రీమ్ వాష్ అని. ఇది బాగానే పనిచేసిందండి, పనిచేయడం. కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఇది అప్లై చేసి క్రీమ్ ఒక 10 minutes వదిలేసి తర్వాత మళ్ళీ మామూలుగా నార్మల్ వాటర్తో వాష్ చేసేయడమే. అయితే ఇది లోపల ఇలా వస్తుందండి, బాటిల్ ఇలా ఉంటుంది. మనం ఏంటంటే ఏమన్నా హెన్నా కట్ట హెయిర్కి ఏమన్నా హెన్నా కట్ట అప్లై చేసినప్పుడు పాయిల్ కింద తీసి అప్లై చేస్తాం కదండి, సేమ్ అదేవిధంగా ఈ క్రీమ్ కూడా అప్లై చేయాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది ఇలా ఉంటుందండి సీల్. తీసిన తర్వాత లోపల వైట్ కలర్లో ఉంది క్రీమ్ అనేది. చెప్పాను కదండి ఇందాక, ఫస్ట్ ఏంటంటే హెడ్ బాత్ చేసేసి ఆ వెట్ హెయిర్ మీదే దీన్ని అప్లై చేసి, వెట్ హెయిర్ మీదే అప్లై చేసిన తర్వాత ఒక 10 minutes వదిలేసి తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయడమేనండి. మళ్ళీ షాంపూ గట్ట ఏం పెట్టకూడదు. ఇది వచ్చేసి 70 rupees పడిందండి. మీరు సింగిల్ బాటిల్ అయితే డెలివరీ ఛార్జ్ ఏమన్నా పడుతుంది అనుకుంటా. నేనైతే కాంబో సెట్ కింద పెట్టాను కాబట్టి నాకు డెలివరీ ఛార్జ్ ఏం పడలేదు. ఇది బాగానే పనిచేసిందండి. అలాగే బాక్స్లో వచ్చేసి ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది ఇది ఒకటి ఇచ్చారు. నిజంగానే ఇది అప్లై చేశాకైతే మాత్రం పేలు అన్నవి చచ్చిపోయి మామూలుగా కోమ్ చేసినప్పుడు బయటకు వచ్చేసినాయండి చాలా వరకు. ఇది కాకపోతే ఏంటంటే ఒక 1 washలో క్లియర్ అయిపోద్దని ఇచ్చారు ఇక్కడ 1 wash ఫార్ములాని. కాకపోతే 1 wash ఫార్ములా అయితే కాదండి, నాకు తెలిసి కనీసం ఒక 3 times అయినా యూజ్ చేస్తే తప్ప క్లియర్ అవ్వలేదు మా పాపకి పేలు అనేవి. అలాగే కోంబో ఒకటి ఇచ్చారండి పేలుదు కానీ. తర్వాత అదే క్రీమ్ వాష్ చేసేసిన తర్వాత దీంతో దూతే పేలు అన్నీ వచ్చేసినాయి చాలా వరకు. ఇది ఒక ప్రోడక్ట్ అండి. దీని తర్వాత ఇంకొకటి చూపిస్తానండి. ఇది వచ్చేసి మాకు తెలిసిన మెడికల్ షాప్ అయిన ఉంటే ఆయన సజెస్ట్ చేశారండి. ఇది కూడా పేలుకే, కాకపోతే ఇందాక నేను చెప్పిందేమో క్రీమ్, ఇదేమో క్రీమ్ అండి పేలుకి. ఇది వచ్చేసి షాంపూ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి 130 rupees పడిందండి. మాకు తెలిసినాయని కాబట్టి 115 rupeesకి ఇచ్చారు మెడికల్ షాప్లో. ఇది కూడా ఏంటంటే 30 ml అండి, బాటిల్ వచ్చేసి 30 ml 130 rupees. కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇది. కంపారిటివ్లీ దీంతో పోలిస్తే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది మెడికల్ షాప్లో తీసుకున్నది. ఇదేంటంటే ఇది వచ్చేసి 30 ml అండి షాంపూ. ఇదేం చేయాలంటే మామూలు మనం నార్మల్ హెడ్ బాత్ చేస్తాం కదా, ఆయిల్ హెయిర్ అయితే మీకు లాంగ్ హెయిర్ ఉండి ఆయిల్ పెట్టుకుని వాష్ చేసుకోవాలంటే మాత్రం ఈ షాంపూ అసలు సరిపోదండి 30 ml. మామూలు హెడ్ బాత్ చేసేసిన హెయిర్ ఉంటుంది కదా, దానికి ఏం చేస్తారంటే ఒక 30 ml కాదు, బాటిల్ ఏం చేస్తారంటే స్కాల్ఫ్ మొత్తం అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి నొరగొచ్చేలాగా. ఇది నొరగొచ్చేలా బాగా అప్లై చేసుకుని ఆ నొరగొచ్చిన తర్వాత నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసేయడమే. ఇది 3 minutes పాటు మసాజ్ చేస్తూ ఉండాలండి అప్లై చేసుకుని. బాగా ఫోమ్ రావాలి, ఫోమ్ వచ్చిన తర్వాత నార్మల్ హెడ్ బాత్ చేసేయచ్చు మీరు. అలాగే ఆయన మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది వీక్లీ 2 ఖచ్చితంగా వాడాలి, ఒక 3 months పాటు వాడితే మొత్తం క్యూర్ అయిపోతుంది అని చెప్పారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఇది 30 ml కాబట్టి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక 2 times రావడం కూడా కష్టమండి నన్ను అడిగితే. కాకపోతే పేలు సమస్యతో బాధపడే అంత మాటలు ఇచ్చింగ్ తోటి స్కాల్ప్ ప్రాబ్లంతో బాధపడే బదులు ఇది యూజ్ చేయడం బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. మీలో ఎవరికైనా సరే ఏదైనా పిల్లలకి గట్ట ఇలా ఇబ్బంది పడుతున్నారు పేలు సమస్యతో అంటే ఈ షాంపూ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది.
ఇది బాగానే ఉంది. కంపారిటివ్లీ దీంతో పోలిస్తే నేనైతే ఇది యూస్ చేసిన తర్వాత చెప్తున్నాను. షాంపూ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఇచ్చింగ్ కూడా ఒక 2 టైమ్స్ యూస్తోనే తగ్గిందండి. చాలా బాగుంది. ఇదండి నా రివ్యూ అయితే. మీలో ఎవరికైనా కావాలితే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని యూజ్ చేసి ఈ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.